చూస్తాడు, కులాలు చూస్తాడు, వర్గాలు చూస్తాడు, అలాగే గతంలో పనిచేసినటువంటి రిపోర్ట్ చూస్తారు. ఇవన్నీ కలిపితే ఒరిజినల్గా ఏంటంటే బాగా రాసినటువంటి విద్యార్థులకు మార్కులు వేయడం సులభం, బాగా రాయని విద్యార్థుల్ని తప్పించడం సులభం. ఇక్కడ అది మాస్టర్కి బాగానే కుదురుతుంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కదా ఆయన. అవును, కానీ పార్టీ ఇండివిజువల్ గా అధికారంలో ఉంటే ఓకే సార్, మీరు అన్నట్టు నారా లోకేష్ గారు ఫైనల్ డెసిషన్ చేసేయచ్చు. కానీ ఇక్కడ పొత్తు ధర్మం కూడా పాటించాలి. అదైతే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా సమపాలనలో చేస్తారేమో. ఇంకా ధర్మం లేదు, అధర్మం లేదు, అయిపోయింది కదా. నాగబాబుకి ఇచ్చేసారు, ఒక సీట్ అయిపోయింది. ఇంకో పార్టీ ఉంది కదా, ఇంకా అది వాళ్ళు ఏం అడగట్లేదు కదా. వాళ్ళు అడగకుండా వీళ్ళు ఎందుకు ఇస్తారు? అడిగితేనే పోరా అనేటటువంటి పరిస్థితిలో ఉంటుంటది. దాంట్లో ఎందుకు ఇవ్వాలనే మాటలు మాట్లాడే రోజులు ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ ఇవ్వాలనే వాళ్ళే అడగనప్పుడు వీళ్ళకేం బాధ? వీళ్ళే చేసుకుంటే కాదనేది ఎవరు? ప్రెషర్ చేయగలిగినంత సీన్ బీజేపీకి ఉంది అక్కడ? నథింగ్. అయ్యో, డైరెక్ట్గా ఒక ఆశ్రమ బగలగొట్టారు, కూలగొట్టారు అటవీ శాఖ వాళ్ళు. అలాగే రాయచోటి దగ్గర దాడే జరిగింది హిందువుల మీదన. ఎవరు మాట్లాడారని? బీజేపీని నోరు మీద పట్ల దాని మీదన. విచిత్రం ఏంటంటే బీజేపీకి పుట్టుక కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తుల మీద కేసు పెట్టారు. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో రాశారు పేరు. వాళ్ళే మూసుకు కూర్చున్నారు. అంటే పాప వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. బీజేపీ వాడు మాత్రం నోరు మీద పట్ల మాకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి. మరి అంతగా లొంగిపోవటము, లేకపోతే కనుక మేమేదో అసలు బీజేపీ అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు.